ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీజేపీ పోటాపోటీ ఆందోళనకు దిగాయి. ప్రధాని నివాసాన్ని ముట్టడికి ఆప్ నేతలు కార్యకర్తలు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని నివాసం, మెట్రో స్టేషన్లు, సెంట్రల్ ఢిల్లీలో భారీగా ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలను మోహరించారు. ఢిల్లీలో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఆప్ హెడ్ క్వార్టర్స్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్లు సమావేశమై ప్రధాని నివాసానికి మార్చ్ నిర్వహించనున్నారు. దీనికి పోటీగా ఢిల్లీ బీజేపీ వీరేంద్ర సచ్దేవ్ నేతృత్వంలో ఫిరోజ్ షా కోట్లా స్టేడియంను ఢిల్లీ సచివాలయం వరకు బీజేపీ కార్యకర్తలు మెగా మార్చ్ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. జైలు నుంచే అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తారని ఆప్ చెబుతోంటే కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. दिल्ली को सर्वनाश करने वाला यह मुख्यमंत्री क्यों ये बोल रहे हैं कि मैं जेल से सत्ता चलाऊंगा। ఢిల్లీలో బీజేపీ ఆప్ నేతల పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎక్కడికక్కడ ఆప్ నేతలు, మరోవైపు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతూ ఉన్నారు. ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ఆప్ ప్రయత్నిస్తుండగా ఎక్కడికక్కడ పోలీసులు కార్యకర్తలను అడ్డుకుంటున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఆప్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఢిల్లీ అంతటా కూడా హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే 3 మెట్రో రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేసిన దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు, ఆప్ నేతలు జెండాలు చేతపట్టుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు నిరసనలో భారీ ఎత్తున పోలీసులు కూడా పాల్గొన్నారు. ఆ నిరసనలు చేస్తున్న కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్న దృశ్యాలే ప్రస్తుతం ఢిల్లీలో కనిపిస్తూ ఉన్నాయి. गिर गए वहाँ पे हम लोग थे ना, जैसे चला